తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి అయోమయంలో పడింది. కారులో కొనసాగేదెవరో, కారు దిగేదెవరో గులాబీ బాస్ కేసీఆర్ సార్కి అంత చీకటం లేదట. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నుండి రాజ్యసభ ఎంపీగా ఉన్న కె కేశవరావు 2 రోజుల క్రితం రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా లేఖను సమర్పించిన సందర్భంలో ఆయన ఆ రాజీనామాను ఆమోదించడంతో తెలంగాణలో రాజ్యసభ సీటు ఖాళీ అయింది. దీంతో ఆ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక రాబోతోంది. తెలంగాణ అసెంబ్లీలో ఉన్న ప్రస్తుత బలాబలాలు చూస్తే అధికార కాంగ్రెస్ పార్టీకి 71 శాసనసభ్యులున్నారు. సో కేకే రాజీనామాతో ఖాళీ అయిన సీటు అధికార కాంగ్రెస్ పార్టీకి దక్కనుంది. నిజానికి రాజీనామా తర్వాత ఉప ఎన్నికల్లోనూ కేశవరావుకి అవకాశం ఇస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ కేకేకు కేబినెట్ హోదాతో కూడిన సలహాదారు పదవి కట్టబెట్టడంతో తెలంగాణ కాంగ్రెస్ లోనే మరో నేతకు అవకాశం కల్పించడం ఖాయమైంది. ఇటీవల రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయం చూసినా, కాంగ్రెస్ అధినాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చూసినా కొత్త యువనేతకే అవకాశం ఇస్తోంది. విధేయతకు తోడు యువ నాయకత్వం కోసం చూస్తున్న కాంగ్రెస్ పార్టీ అయితే గత కేసీఆర్ పాలనలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కాంగ్రెస్ ఫైబ్రాండ్ రేవంత్ తో కలిసి కారుకు ఎదురొడ్డి పోరాడిన నేతకు రాజ్యసభలో స్థానం దక్కనుంది. అయితే ఇవన్నీ అర్హతలున్న నేత దయాకర్ పేరు అధిష్టానం దగ్గర వినిపిస్తుండటంతో ఈసారి అద్దంకి దయాకర్ కు రాజ్యసభకు అవకాశం ఇవ్వొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉండగా కొట్లాడిన నేతగా, నాడు అధికార పార్టీకి నేడు ప్రతిపక్షాలకు దీటుగా పార్టీ వాయిస్ బలంగా వినిపించిన నేతగా అద్దంకి దయాకర్ కు గుర్తింపు ఉంది. తుంగతుర్తి నుండి ఎమ్మెల్యే సీటు ఆశించినప్పటికీ చివరి నిమిషంలో మందుల సామెల్ కు టికెట్ ఇచ్చారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అద్దంకిని వెంట పెట్టుకుని మరీ ప్రచారం చేశారు. ఎంపీ ఎన్నికల్లో వరంగల్ నుండి అవకాశం వస్తుందని ప్రచారం జరిగినా కడియం శ్రీహరి చేరికతో కడియం కావ్యకు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో అద్దంకిని ఏం చేస్తారన్న విమర్శలు వచ్చినా నేనున్నాను అంటూ సీఎం రేవంత్ రెడ్డి పలు వేదికల్లో హామీ ఇస్తూ వచ్చారు. పైగా గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్ తో అద్దంకి దయాకర్ కు ఉన్న వైరం పోయింది. అద్దంకి దయాకర్ ను మంచి స్థానంలో చూడాలని ఉంది అంటూ మంత్రి కోమటిరెడ్డి ఓ సభలో చెప్పడం గమనార్హం. దీంతో ఈసారి రాజ్యసభకు జరిగే ఉప ఎన్నికలో ఇంతకాలం ఏ పదవి దక్కని అద్దంకి దయాకర్ అన్నకు అవకాశం రావచ్చన్న అభిప్రాయం గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తోంది. బీసీ నేతకు పీసీసీ చీఫ్ ఇవ్వబోతున్న నేపథ్యంలో సామాజిక పరంగా కూడా అద్దంకికి ఎలాంటి అడ్డంకులు లేవు. అయితే కేవలం 2 సంవత్సరాలు మాత్రమే టెన్యూర్ ఉన్న నేపథ్యంలో కాబోయే ఎంపీ అద్దంకియేనా, చివరి నిమిషంలో మరో పేరు ఏదైనా తెరపైకి వస్తుందా అనేది ఆసక్తి రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.